హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, కలర్ ఫోటో ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్. అయితే ఇప్పుడు ఈయన పైన కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. ఈయన ఒక వెబ్ సిరీస్ లో కొన్ని కామెంట్స్ కూడా చేశారంటూ కూడా ఈయన మీద చాలా వాగ్దానాలు వస్తున్నాయి. అంటే ఒక కులం గురించి డైరెక్ట్ గా పేరు చెప్పి మరి ఆయన మాట్లాడారు అంటూ కూడా చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా కులం పేరుతో నీచంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక వెబ్ సిరీస్ ఈయన నిర్మాణ సారథ్యంలో వెలువడుతోంది. వేరే డైరెక్టర్ దాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇతను కలర్ ఫోటో డైరెక్ట్ చేయడంతో పాటు డాకు మహారాజ్లో ఒక క్యారెక్టర్ కూడా చేశాడు. నటుడు కూడా ఈ డైరెక్టర్ సందీప్ రాజు నటన కూడా ఉంది. అలాగే ఇప్పుడు సుమ గారి కుమారుడితో సినిమా తీస్తున్నాడు ఈయన, మోగ్లీ అనే పేరుతో. అయితే ఇదే క్రమంలో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు ఈయన. ఈ వెబ్ సిరీస్ విన్ అనేటువంటి ఒక దీనిలో ఒక ప్లాట్ఫామ్ మీద ప్లే అవుతోంది. దాంట్లో ఒక సన్నివేశంలో అంటే కాలేజీ ర్యాంకర్స్కి సంబంధించిన వ్యవహారం అది. ఒక కాలేజీ నేపథ్యంలో విద్యా వ్యవస్థ బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి కథ అది. దాంట్లో ర్యాగింగ్కి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి రకరకాల సన్నివేశాలు దొర్లుతూ ఉంటాయి. ఆ క్రమంలో పర్టికులర్గా ఒక క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక క్యాస్ట్ అని చెప్పక్కర్లేదు, ఆయన టార్గెట్ చేసింది ఏ క్యాస్ట్ని అనే విషయం ప్రపంచానికి అర్థమయ్యే పద్ధతిలోనే మాట్లాడాడు ఆయన. కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ ఆయన అక్కడ డైలాగ్ నడిచింది. అయితే ఆ ప్లాట్ఫామ్ అదే కులానికి చెందినటువంటి వ్యక్తులకు సంబంధించిన ప్లాట్ఫామ్ మీదే ఇది ప్లే అవుతోంది. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కమ్మ సంఘాలు రియాక్ట్ అయ్యి ఆ డైలాగ్ సీన్కి అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి, గొడవకు దిగినాయి. ఆ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశాడు, అయ్యా నేను వాంటెడ్గా చేయలేదు, అనుకోకుండా దొర్లింది ఈ సన్నివేశం అని. అయితే యాక్చువల్గా క్యాస్ట్ పేరుతో కాలేజీల్లో ఈ హెరాస్మెంట్లు ఇవన్నీ నడుస్తున్నాయా నడవట్లేదా అంటే నడుస్తున్నాయనే చెప్పాలి. చాలా క్లియర్గా కింది కులాల వాళ్ళని టార్గెట్ చేస్తూ చాలా సందర్భాల్లో పర్టికులర్గా ఈ కమ్మ సామాజిక వర్గంకి చెందినటువంటి విద్యార్థుల నుంచి కొంచెం అతిగా ప్రవర్తించడం లాంటివి చాలా కాలేజీల్లో జరిగినాయి. ఈ జరిగిన సందర్భంలో విమర్శలు వచ్చినాయి, దాడులు జరిగినాయి కాలేజీల్లో. అంటే సమాజంలో కుల వివక్ష ఉంది. ఉన్న కుల వివక్షని ఏదో మేరకు మాట్లాడే ప్రయత్నం సినిమా వాళ్ళు కానీ లేకపోతే సాహిత్యంలో కానీ మరొక చోట కానీ ఎవరైనా చేస్తే వెంటనే దాడి చేసేస్తున్నారు. అంటే ఇటువంటిది ఏమీ లేదు అని. ఈ మధ్య కాలంలో ఒక విచిత్రమైన విషయం, ఒక సినిమాలో అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళితుల మీద 2 ప్రధానమైన దాడులు జరిగినాయి. ఒకటి కారంచేడులో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాదిగల మీద దాడి చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో చుండూరులో రెడ్లు మాలల మీద దాడి చేశారు. ఈ 2 సన్నివేశాలు దుర్మార్గమే. అంటే కారంచేడులో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు దాడి చేయటము దుర్మార్గమే, చుండూరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాలల మీద దాడి చేయటము దారుణమే. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి 23 అనే సినిమాలో వాళ్ళు చుండూరు ఇన్సిడెంట్ అంటే దళితుల మీద జరుగుతున్న దాడుల్ని చెబుతూ ఒక్క చుండూరు మాత్రమే ప్రస్తావించారు, కారంచేడు ప్రస్తావించాల. కారంచేడు ప్రస్తావించకపోవడంతో ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సినిమా దర్శకుడి మీద దాడి చేశారు. దాడి చేసి వాళ్ళు కూడా దాడి చేశారు కదా, వాళ్ళది ఎందుకు చూపించలేదు, కారంచేడు ఎందుకు చూపించలేదు, కేవలం చుండూరు ఎందుకు చూపించారు అంటే మీరు కమ్మవారితో లాలూచీ పడ్డారా, లేకపోతే ఆ సినిమాని రిలీజ్ చేసింది రానాతో రాజీపడి మీరు ఆ సన్నివేశాలు పెట్టాలని అనుకోలేదా, ఇలాంటి ఒక దాడి జరిగింది ఆ సినిమా మీద. అంటే అసలు జరిగింది తప్పు అని చెప్పి అంగీకరించడం కాదు, కులం పేరుతో దాడులు జరుగుతున్నాయనేది అంగీకరించడం కాకుండా మమ్మల్ని మాత్రమే తిట్టారు, వాళ్ళని ఎందుకు తిట్టలేదు
అని చెప్పి దాడి చేయటం అనేది జరుగుతోంది. ఇది కూడా అలాంటిదే. అనేక కాలేజీల్లో అనేక సందర్భాల్లో కింది కులాల మీదే కాదు, తోటి కులాల మీద కూడా కొన్ని కులాలు దాడులు చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అనేక కాలేజీల్లో. పర్టికులర్గా ప్రొఫెషనల్ కోర్సుల్లో కూడా ఇది చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే ర్యాగింగ్, ఈ రకమైన హెరాస్మెంట్ ఎక్కువగా జరిగేది ప్రొఫెషనల్ కాలేజెస్లోనే. అంటే ఈ ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ ఈ ఏరియాలోనే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇలా ఒక ర్యాంకర్స్ ఆ ఏరియాలో ఒక డ్రామా, ఒక ఫన్ క్రియేట్ చేయటం కోసం చేసినటువంటి వెబ్ సిరీస్ అది. ఆ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసిన వాడు క్లింటన్ అనేటువంటి వ్యక్తి. ఇతను కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే. ఇతను నటుడు, దర్శకుడు, ఇతను ఇతర వ్యవహారాల్లో ఉన్నాడు, కథకుడు. అలాగే కలర్ ఫోటో తీసినందుకు అతనికి మంచి పేరు వచ్చింది సందీప్కి. ఇన్ని విధాలుగా పేరు వస్తున్న సందర్భంలో ఇందులో దొరికినటువంటి ఒక డైలాగు, అంటే జనరల్గా ఒక పేరుతో పిలుస్తారు. కొన్ని కులాలకి కొన్ని పేర్లు కాయిన్ అయిపోయి ఉన్నాయి సమాజంలో. సి అనేటువంటి పేరు వాడగానే అది ఆ కమ్యూనిటీకి చెందినటువంటి సిగ్నల్ అనేది అర్థమైపోతుంది జనాలకి. రకరకాలుగా పిలుస్తారు. మనోళ్ళే అనేటువంటి పేరుతో పిలుస్తారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఏదైనా మాట్లాడాలంటే పొటాషియం అని మాట్లాడతారు. ఇలా రకరకాల సింబల్స్తో ఆ కాస్ట్ని పిలవటం అనేది ఉంది, ఒక పద్ధతి ఉంది. అంటే ఎందుకు వచ్చింది ఈ పద్ధతి అంటే వీళ్ళు వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా ఇది ముందుకొచ్చింది. అందుకని ఆ పేర్లతో అలా పిలవటం అనేది కామన్గా మారిపోయింది కాలేజెస్లోను వీటిల్లోనూ. కాబట్టి దాన్ని వాడుకున్నాడు ఈయన ఈ వెబ్ సిరీస్లో. వాడుకోవడంతో వాళ్ళు దాడి చేసేసరికి ఇప్పుడు సారీ చెప్పాడు. సారీ చెప్పి తన ట్విట్టర్ వేదికగా సారీ చెప్పి, ఒకవేళ మీ మనోభావాలు గాయపరిచి ఉంటే అందుకు క్షమాపణ వేడుకుంటున్నాను అని చెప్పాడు. ఒకటి ప్రధానంగా ఇతని వెబ్ సిరీస్ అది టెలికాస్ట్ అవుతున్నది ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్లాట్ఫామ్ మీద అనేది వాస్తవం. అలాగే ఈయన ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ గారి సినిమాలో యాక్ట్ చేశాడు, డాకు మహారాజులో. అది ఆ సినిమా హీరో ఎవరో చెప్పక్కర్లేదు, నందమూరి బాలకృష్ణ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి హీరోనే. కాబట్టి వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాడు ఆయన. అవుతూ ఇప్పుడు అదే క్యాస్ట్ అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా టార్గెట్ అయ్యాడు. టార్గెట్ అవగానే భయపడిపోయి వెంటనే సారీ చెప్పేశాడు ఆయన. సారీ చెప్పడం మాత్రమే కాదు, ఆ వెబ్ సిరీస్ నుంచి ఆ సీన్ కట్ చేస్తారని కూడా చెప్పాడు. కట్ చేసేసారు, అయిపోయింది. అంటే అది తిరిగి మరొకసారి ఇంకొక ప్రేక్షకుడు కనుక ఇప్పుడు దాన్ని చూస్తే విన్లోకి వెళ్ళి చూస్తే ఆ సీన్ ఉండదు. ఆల్రెడీ తొలగించేశాను కాబట్టి నన్ను క్షమించి వదిలిపెట్టేయండి అని చెప్పి వేడుకుంటున్నాడు. అంటే ఒక రకంగా ఇది కూడా వివక్షే. ఎందుకు వివక్ష అంటున్నానంటే, ఎవరి గురించైనా ఏ విషయమైనా ఓపెన్గా ఒక డిబేట్లోకి రావటంలో దాని గురించి హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటివి జరిగాయా లేదా అనేది వెరిఫై చేసుకోవటమే తప్ప అంతకు మించి మరొకటి లేదు. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో ఇలాంటివి దొరుకుతున్నాయి. రిజర్వేషన్ ఇష్యూ మీద కూడా సినిమాలు వస్తున్నాయి. రిజర్వేషన్ ఇష్యూ మీద పాజిటివ్గాను సినిమాలు వస్తున్నాయి, నెగిటివ్గాను వస్తున్నాయి. నెగిటివ్గా రావటం అంటే రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం లేదు, ప్రతిభ కొలమానంగా మనుషులందరికీ సమాన అవకాశాలు కావాలి అని సినిమా తీయటం ప్రోగ్రెసివ్ అని చెప్పి కొంతమంది తీశారు గతంలో. ఈ చదువులు మాకొద్దు ఇలాంటి సినిమాలు. కానీ కులం అనేది ఒక వాస్తవికత. కులం అనేది ఉంది సమాజంలో, కుల పీడన ఉంది, కులపరమైనటువంటి దోపిడీ ఉంది. కొన్ని కులాలు కూలి పనులు మాత్రమే చేసి బతుకుతున్నాయి, కొన్ని కులాలు సంపద మీద అజమాయిషీ నడుపుతున్నాయి. ఈ సంపద మీద అజమాయిషీ నడుపుతున్నటువంటి కులాలే అనేక చోట్ల కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ ఈ కింది కులాలకు చెందినటువంటి, అంటే కూలీ కులాల నుంచి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేయటం, ఇలా కంట్రోల్ చేయటం, కంట్రోల్లోకి తీసుకోవటం,
తమ మీద ఏదైనా విమర్శ చేస్తే దాడులు చేయటం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి నడుస్తున్న దాన్ని కళారూపంలో మాట్లాడటాన్ని కంట్రోల్ చేయటం, అతను సారీ అంటే ఒకవేళ సారీ చెప్పకపోతే ఏం జరిగేది, ఇతనికి అవకాశాలు పోతాయి. అవకాశాలు పోతాయనే భయం చొప్పున ఇప్పుడు సందీప్ రాజ్ ఇప్పుడు తెల్ల జెండా ఎగరేశాడు భయపడి. అంటే భయపెట్టడం అనేది చాలా బలంగా చేయగలుగుతున్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక వెబ్ సిరీస్లో వచ్చిన డైలాగ్స్ మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ రియాక్ట్ అవటం అంటే ఆ పార్టీ ఏ క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తోంది, ఆ పార్టీ మీద ఏ కులపు జెండా ఎగురుతోంది అనేది అందరికీ తెలుసు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఆ కులానికి చెందినవాడే. కానీ వాళ్ళు అన్ని కులాలని కలుపుకుని పెడుతున్నామని చెప్తారు, కానీ దాని మీద ఆ జెండాయే ఎగురుతోంది అనేది మరొకసారి స్పష్టం చేసుకున్నారు వాళ్ళు. సందీప్ రాజ్ మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళు, అతనికి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు వాడిన భాష కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి భాషే. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరిగినప్పుడు అగ్రకులాల నుంచి ఎలాంటి ఆర్గ్యుమెంట్ వచ్చిందో దాదాపు అలాంటి ఆర్గ్యుమెంటే పెట్టారు. నువ్వు సినిమా తీస్తే దానికి ఫైనాన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా నీకు? ఏ కులం ఫైనాన్స్ తీసుకుని నువ్వు సినిమాలు తీయగలుగుతున్నావో తెలుసా? ఏ ప్లాట్ఫామ్ మీద నువ్వు సినిమా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ చేస్తున్నావో నీకు తెలుసా? నీ సినిమాకి నిర్మాతలు ఎవరో తెలుసా? అంటే నీకు కావలసినటువంటి నీ కళని బయటకు తీసుకురావడానికి అన్ని విధాలుగా ఏ కులాన్ని వాడుకుంటున్నావో ఆ కులం మీదే విషం కక్కుతావా? తిన్న కంచంలోనే విషం కక్కుతావా? మేము నిన్ను టార్గెట్ చేస్తే నువ్వు విక్టిమ్ కార్డు చూపిస్తావు. విక్టిమ్ కార్డు చూపించటం అనే పదం వాడారు. విక్టిమ్ కార్డు అంటే వీళ్ళు దాడి చేస్తే బహుశా సందీప్ రాజు కింది కులాలకు చెందినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. కాబట్టి మేము దాడి చేస్తే నువ్వు విక్టిమ్ కార్డు చూపించి తప్పుకునే ప్రయత్నం చేస్తావు, పైగా మా మీద అగ్రకులాలనే దాడి చేస్తావు. ఇలాంటిది మానేయి, ప్రతిభని నమ్ముకుని బతుకు, అంతే తప్ప కుల రాజకీయాలు చేయొద్దు అని వీళ్ళు అందులో మాట్లాడారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకు దుర్మార్గం అంటే ప్రతిభ అనేది మనుషులందరూ ఒక్కలాగా పెరగట్లేదు సమాజంలో. అంటే కొన్ని కులాలకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ఆ ప్రివిలేజెస్ బై బర్త్ వస్తాయి. అంటే ఒక అగ్రకులంలో పుట్టినటువంటి పిల్లవాడికి వాడు స్కూల్కి వెళ్ళే టైంకే ఒక చైతన్యం ఉంటుంది వాడికి. అదే కింది కులాల్లో అంటే పర్టికులర్గా అస్పృశ్య కులాల్లో అంటే మాలమాదిగా ఇంకా దిగువ కులాల్లో పుట్టినటువంటి పిల్లలకి స్కూల్లో చేరే టైంకి ఉండేటువంటి చైతన్యంతో పోలిస్తే అగ్రకులాల పిల్లలకి చైతన్యం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరినీ ఒకే గాట కట్టేసి చూడటం అనేది కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశంతోనే రిజర్వేషన్ విధానం అనేది పెట్టింది. వీళ్ళు రిజర్వేషన్ మీద దాడి చేస్తారు. ప్రతి సందర్భంలోనూ ఈ విక్టిమ్ కార్డు వాడద్దు అని చెప్పడం ద్వారా రిజర్వేషన్లు వద్దు అని చెప్పడం కోసం తాపత్రయపడతారు వీళ్ళు. ప్రతిసారి కింది కులాల మీద అన్ని విధాలుగా దాడి చేస్తారు వీళ్ళు. అందులో భాగంగానే సందీప్ రాజ్ మీద జరిగినటువంటి దాడిని చూడాల్సి ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.